Hi friends, welcome back to Shreyash Academy. I am Rajesh. Today I am going to explain you a new rule on the definite article the. In English, we have three articles a, and the. A, and the. ఇంగ్లీష్లో మనకి మూడు ఆర్టికల్స్ ఉన్నాయండి ఏ యాన్ ద మూడు ఆర్టికల్స్ ఏ యాన్ ద ఏ యాన్ ఈ రెండింటిని కలిపి ఇండెఫినెట్ ఆర్టికల్స్ పిలుస్తాము ఇండెఫినెట్ ఆర్టికల్ దాని ఏమంటామంటే డెఫినెట్ ఆర్టికల్ అని పిలుస్తాము అంటే ఏంటి ఆర్టికల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ డెఫినెట్ ఆర్టికల్ ఆర్టికల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ indefinite article and definite article. In indefinite article we have two articles, those are a and an. In definite article we have one article, that is the. సింపుల్గా ఏంటంటే ఏ యాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాము ఏ ఈజ్ అన్ ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ ఈజ్ అన్ ఇండెఫినెట్ ఆర్టికల్ దా ఈజ్ ఎ డెఫినెట్ ఆర్టికల్ బట్ దా ఈజ్ ఎ డెఫినెట్ ఆర్టికల్ ఏంటి ఆర్టికల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్ డెఫినెట్ ఆర్టికల్స్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్కి వచ్చేసరికి దా వస్తుంది ఇండెఫినెట్ ఆర్టికల్కి వచ్చేసరికి ఏ అండ్ యాన్ ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా గురించి ఒక కొత్త రూల్ చెప్తాను చూడండి నీట్గా వినండి చాలా బాగుంటుంది ఈ రూల్ చాలా ఇంపార్టెంట్ I will explain you this rule by taking an example. I can speak the English. Do you think it is a correct sentence? No way. This is a wrong sentence. Okay? ఇది ఒక wrong sentence అండి. I can speak the English. ఎప్పుడు కూడా లాంగ్వేజెస్ ముందు దా యూజ్ చేయకూడదు. You have to say I can speak English. Don't use any article before the names of languages. లాంగ్వేజ్ నేమ్స్ ముందు ఇప్పుడు ఆర్టికల్స్ యూజ్ చేయకండి అంటే ఏంటి ఇంగ్లీష్ ఫ్రెంచ్ స్పానిష్ తెలుగు ఈ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు ఇప్పుడు కూడా ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు ఎందుకు యూజ్ చేయకూడదంటే ఇంగ్లీష్ అనే వర్డ్ ముందు దా అని యూజ్ చేస్తే అంటే దా ప్లస్ ఇంగ్లీష్ ఇలా యూజ్ చేస్తే అప్పుడు ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ అవ్వదండి అది బ్రిటిష్ పీపుల్ అంటే ఇంగ్లీష్ పీపుల్ అంటే నేటివ్ పీపుల్ ఆఫ్ ఇంగ్లాండ్ అని రిప్రజెంట్ చేస్తుంది దా ప్లస్ ఇంగ్లీష్ అని ఎప్పుడైనా యూజ్ చేస్తే బ్రిటన్ పీపుల్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే అది ఇట్ ఈస్ నో మోర్ ఎ లాంగ్వేజ్ దెన్ ఇట్ రిప్రజెంట్స్ ద నేటివ్ పీపుల్ ఆఫ్ ఇంగ్లాండ్ నౌ ఐ విల్ టెల్ యూ సమ్ మోర్ ఎగ్జాంపుల్ సి ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ ఇక్కడ ఇంగ్లీష్ ముందు దా యూజ్ చేయలేదు కాబట్టి లాంగ్వేజే ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ ఇది కరెక్ట్ సెంటెన్స్ అంటే ఏంటి నేను ఇంగ్లీష్ మాట్లాడగలను ఇక్కడ దా యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ కానీ ఈ వర్డ్ వర్క్ చేస్తుంది ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి ఐ వాంట్ టు స్టే విత్ ద ఇంగ్లీష్ ఐ వాంట్ టు స్టే విత్ ద ఇంగ్లీష్ అంటే ఏంటి ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పీపుల్ అంటే బ్రిటన్లో పుట్టి పెరిగిన వాళ్ళని ఏమంటాం అంటే నేటివ్ పీపుల్ పుట్టిన వాళ్ళని ఏమంటాం అంటే ఇంగ్లీష్ పీపుల్ అంటాం కదా సో అలా మీనింగ్ వస్తుంది అక్కడ నేటివ్ పీపుల్ అని మీనింగ్ వస్తుంది ద ఇంగ్లీష్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్ పీపుల్ లాంగ్వేజ్ కాదు ఇంగ్లీష్ పీపుల్ సో అందుకనే స్టేయింగ్ అనే వర్డ్ స్టే అనే వర్డ్ యూజ్ చేశాను ఐ వాంట్ టు స్టే విత్ ద ఇంగ్లీష్ అంటే ఐ వాంట్ టు ఫైట్ విత్ ద ఇంగ్లీష్ ఓకే ఆల్రెడీ ఫాట్ విత్ ద ఇంగ్లీష్ ఓకే బ్రిటిష్ పీపుల్తో మనం ఫైట్ చేసామా లేదా సో వీ ఇండియన్స్ ఫాట్ విత్ ద ఇంగ్లీష్ అని ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎందుకంటే ద ఇంగ్లీష్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్ పీపుల్ అని మీనింగ్ కాబట్టి మనం ద ఇంగ్లీష్ అని ఈ సెంటెన్స్లో యూజ్ చేయొచ్చు ఈ రూల్ ఒక్క ఇంగ్లీష్కి కాదండి ద ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ పీపుల్ ద స్పానిష్ అంటే స్పానిష్ పీపుల్ ద డచ్ అంటే డచ్ పీపుల్ ఈ విధంగా ఇటువంటి వర్డ్స్ వీటిని ఏమంటామంటే నేషనాలిటీ యాడ్జెక్టివ్స్ అంటాం వీటిని ఏమంటామంటే ఈ వర్డ్స్ని నేషనాలిటీ యాడ్జెక్టివ్స్ అంటాము ఈ నేషనాలిటీ యాడ్జెక్టివ్స్ ముందు దా అనే వర్డ్ యూజ్ చేస్తే దా ప్లస్ నేషనాలిటీ అంటే దా ప్లస్ ఫ్రెంచ్ దా ప్లస్ ఇంగ్లీష్ దా ప్లస్ స్పానిష్ దా ప్లస్ డచ్ అని ఈ విధంగా యూజ్ చేసినప్పుడు అవి ఇంకా లాంగ్వేజ్ కింద వర్డ్స్ పనికిరావు అవి ఏ మీనింగ్ ఇస్తాయి అంటే ఆ దేశ ప్రజలు మీన్స్ ద పీపుల్ ఆఫ్ దట్ కంట్రీ ద ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ పీపుల్ అని ద ఇంగ్లీష్ అంటే బ్రిటన్ పీపుల్ అని ద స్పానిష్ అంటే స్పానిష్ పీపుల్ అని ఈ విధంగా మీనింగ్ అనేవి వస్తాయి ద ఫ్రెంచ్ ఫాట్ విత్ ద ఇంగ్లీష్ ద ఫ్రెంచ్ ఫాట్ విత్ ద ఇంగ్లీష్ అంటే ఏంటంటే ద ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ పీపుల్ ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పీపుల్తోని ఫైట్ చేశారు హిస్టరీలోని చాలాసార్లు ఫైట్ జరిగాయండి వాళ్ళిద్దరి మధ్య సో ద ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ పీపుల్ ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య చరిత్రలో చాలాసార్లు ఫైట్స్ అనేవి జరిగాయి సో ద ఫ్రెంచ్ ఫాట్ విత్ ద ఇంగ్లీష్ రూల్ ఏంటంటే నేషనాలిటీ యాడ్జెక్టివ్స్ ఏవైతే సిహెచ్ లేదా ఎస్హెచ్ అని లెటర్స్తో ఎండ్ అవుతాయో
వాటి ముందు ద అనే డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేస్తే అవి వేటిని రిప్రజెంట్ చేస్తాయి అంటే నేషనాలిటీ మీన్స్ ద పీపుల్ ఆఫ్ దట్ కంట్రీ అని రిప్రజెంట్ చేస్తాయి. డెఫినెట్ ఆర్టికల్ దాని నేషనాలిటీ యాడ్జెక్టివ్స్ అనగా సిహెచ్ ఆర్ ఎస్హెచ్ ఈ రెండు లెటర్స్తోని ఎండ్ అయ్యే వర్డ్స్ అంటే ఏంటి, ఫ్రెంచ్ సిహెచ్తో ఎండ్ అయింది, స్పానిష్ ఎస్హెచ్తో ఎండ్ అయింది, ఇంగ్లీష్ ఎస్హెచ్తో ఎండ్ అయింది, డచ్ సిహెచ్తో ఎండ్ అయింది కదా. ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా జాపనీస్ చైనీస్ కూడా వస్తాయండి, అంటే ఎస్ఈతో ఎండ్ అవ్వాలి. ఈ విధంగా ద జపనీస్ ద చైనీస్ అంటే చైనీస్ పీపుల్ అంటే వాటి నేషనాలిటీ రిప్రజెంట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ ఎలాగా ద స్పానిష్, ద చైనీస్, ద జాపనీస్, ద డచ్, ద ఇంగ్లీష్. ఈ విధంగా లాంగ్వేజ్ ముందు మాత్రం ఆర్టికల్స్ యూజ్ చేయకండి. ఒకవేళ ఇలా యూజ్ చేస్తే అవి ప్రజల్ని ఆ దేశ ప్రజల్ని రిప్రజెంట్ చేస్తాయి తప్ప అవి లాంగ్వేజ్ కింద మాత్రం వర్క్ చేయదు. అందుకని డెఫినెట్ ఆర్టికల్ ద షుడ్ నాట్ బి యూజ్డ్ బిఫోర్ లాంగ్వేజెస్. Based on this rule, I will give you some questions. You have to answer these questions in the comment section. If the article is not required, don't keep article. If article is required, you have to keep the article. I hope you have understood this class. If you like this video, don't forget to subscribe to our channel and click on the bell symbol for regular updates and share it with your friends. Thank you and have a nice day.